Vijay Lakshmi Medical and General Stores, Bela. Chemist and druggist all veterinary all general stores. सामग्री औषधि दुकान. विजय लक्ष्मी मेडिकल भरोसे की एक उम्मीद. हमारे मेडिकल शॉप स्थानांतर हो चुका है. अब हमारा पता है शिवाजी चौक गुन्नू होटल के बाजू में, मेन रोड, बेला. डॉक्टर की सलाह के अनुसार एक बार हमारे पास जरूर पधारें. वाजिब दाम आपको आपके सेहत के अनुसार दवाइयाँ उपलब्ध मिलेंगी. धन्यवाद. नमस्कार, मायमावली हिंदी समाचार में आपका स्वागत है और मैं हूं शेख इस्माइल. आज विधायक पायल शंकर सरस्वती शिशु मंदिर ओल्ड हाउसिंग बोर्ड में सभाग स्तरीय गणित मेले में शामिल हुए. इस अवसर पर बोलते हुए उन्होंने कामना की कि शिशु मंदिर संस्कृति और मूल्यों के साथ शिक्षा प्रदान करने वाला स्थान होगा और छात्र बड़े होकर भविष्य में वैज्ञानिक बनेंगे और देश का नाम रोशन करेंगे. उन्होंने इसमें सक्रिय रूप से भाग लेने वाले छात्रों को बधाई दी और उन्होंने कहा है कि केंद्र सरकार शिक्षा के क्षेत्र को बहुत महत्व देती है और स्कूलों में अटल टिंकरिंग लैब, नई राष्ट्रीय शिक्षा प्रणाली, बेटी बचाओ बेटी पढ़ाओ, नेशनल मेरिट स्कॉलरशिप जैसी योजनाएं लागू करती है और कहा है कि वो शिक्षा के विकास में अपना योगदान देंगे. इस कार्यक्रम में जिला प्राचार्य संजीव, विद्यालय अध्यक्ष बजरंग सेठ, कृषि प्राध्यापक श्रीधर चौहान व अन्य शामिल रहे. Today I want to explain you about waste management. Waste management is the management of waste and recycling of waste. There are some different processes to manage waste and recycling. The first thing is that we have to waste for చాలా మంది వేదిక మీద ఉన్నటువంటి పెద్దలందరూ కూడా అనేక విషయాలు ఇప్పటివరకే చెప్పారు. మీకు జ్ఞానం, నైపుణ్యం అనేది విద్యార్థి దశ నుండే మనసు లోపల ఏదైతే కొన్ని ఆలోచనలు మెదులుతాయో వాటికి అనుగుణంగానే మన జీవితాన్ని, భవిష్యత్తుని నిర్మించుకునేటటువంటి అవకాశాలు చాలా మందికి ఆ రకంగానే జరుగుతాయి. సహజంగా ఎంత పెద్ద శాస్త్రవేత్త అయినా వాళ్ళ మనసు లోపల కలిగినటువంటి ఒక చిన్న ఆలోచనతోనే మొదలై ప్రపంచాన్ని జయించే దిశగా ప్రయాణం కొనసాగుతుంది. ఈ సందర్భంగా పిల్లలందరికీ మీకు ఒక విజ్ఞప్తి చేస్తున్నా. మన మనసు లోపల ఏదైనా ఒక ఆలోచన కదిలితే దాన్ని ప్రయోగం ద్వారా ముందు పెట్టి కొంత మెలకువలు దాంట్లో నేర్చుకునే ప్రయత్నం చేస్తే అబ్దుల్ కలాం లాంటి గొప్ప వాళ్ళు మీ దాంట్లో నుండి అయ్యేటటువంటి అవకాశం వస్తుంది. ప్రత్యేకంగా శిశు మందిర్ పాఠశాలలో చదువుకునేటటువంటి విద్యార్థులకు ఆలోచనలతో పాటు మనకు మన ఆచార్యులు ఇచ్చేటటువంటి గొప్ప సంస్కారం ద్వారా మన యొక్క అభ్యాసం ప్రారంభమవుతుంది. కాబట్టి
ఈ ఆధునిక యుగంలో టెక్నాలజీని మనం ఎంత అందిపుచ్చుకున్నా దానికి సంస్కారం తోడుంటే ఈ ప్రపంచంలో సాధించలేనిది ఏదీ లేదు. ఇప్పటికే కేంద్ర ప్రభుత్వం నరేంద్ర మోడీ గారి నాయకత్వంలో పాఠశాలలోని విద్యార్థులకు గతంలో కేంద్ర ప్రభుత్వం ద్వారా ఇచ్చేటటువంటి సహకారం చాలా తక్కువ ఉంటుండే. ఇది రాష్ట్రాలకు సంబంధించినటువంటి అంశం తీరే కేంద్ర ప్రభుత్వం భావిస్తుండే. కానీ నరేంద్ర మోడీ గారు ప్రధానమంత్రి అయిన తర్వాత విద్య ఎప్పుడైతే అభివృద్ధి చెందుతుందో అది ప్రాథమిక పాఠశాల నుండే వారికి అన్ని సదుపాయాలు కల్పించాలా, దానికి కేంద్ర ప్రభుత్వం కూడా పూర్తిగా సహకారం అందించాలన్నటువంటి ఆలోచనతోని ఈరోజు ప్రైవేటు పాఠశాలలలో చేసేటటువంటి కార్యక్రమాలకు కూడా నేరుగా కేంద్ర ప్రభుత్వం అనేక సహకారాలు అందిస్తూ ఉన్నది. ఈ సందర్భంగా ఈ మనకు సంబంధించినటువంటి ఎక్కడ ఏ అవసరం ఉన్నా ఆదిలాబాద్ శాసనసభ్యునిగా ఇటు రాష్ట్ర ప్రభుత్వం నుంచి కానీ అటు కేంద్ర ప్రభుత్వం నుంచి కానీ నాకేదన్నా పనిచేసేటటువంటి అవకాశం కల్పిస్తే తప్పకుండా నా వంతు ప్రయత్నం నేను చేస్తానని తెలియజేస్తూ మరొక్కసారి మీ అందరికీ పేరు పేరున ధన్యవాదాలు తెలియజేస్తూ సెలవు తీసుకుంటాను.